మేము అప్లోడ్ చేసే ఒక్కొక్కరిని ఎప్పటికప్పుడు వినడానికి పక్కనే ఉన్న ఈ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఈ గంటపై క్లిక్ చేస్తే మేము అప్లోడ్ చేసిన వీడియోస్ అప్డేట్స్ మీకు వస్తాయి. చెల్లె మనకి ఇక్కడ ఉంది శంకుదేవుని పల్లె. మేమందరం బెత్తుల్లం చేపలు పడి బతికట్టుల్లం. మా ఇంటికి రా చెల్లె నేను పువ్వులు పెట్టి సాదుకుంటాం అని మెల్లంగా గెంటించుకొని ఆ పుట్టి మీద నేను తీసుకుపోతారు. పుట్టి మీద నేను తీసుకుపోతారు. ఆనాడు రాబెత్తపోయేది పత్తి బాలంతా పుట్టి మీద తీసుకుపోగలి మళ్ళీ పిల్లగా నెత్తుకొని వాళ్ళెమ్మడి పోతున్నది. ఇంటికాడ వాళ్ళ భార్యలు అక్క అక్క ఇక నీ మొగని చూస్తురా. నువ్వు ఉండంగా నేను ఉండంగా ఇంకో దాన్ని పట్టుకొస్తాడు. ఇంకో దాన్ని తీసుకొస్తా. నువ్వు ఉండంగా నీ సెల్లు ఉండంగా ఇంకో పొగేంది ఏనంగత్తుంది దోమల పొగ. అయ్యో నూరు అయినా వద్ది పొగ పని చేయరి మంట పెట్టుకోవాలి. ఇంకో దాన్ని పట్టుకొస్తుండు ఆగు అనగానే అక్కడికి వెళ్ళి పూలవాది ఏమన్నది ఏమమ్మ వదిలాలా వదలాలా తోడబుట్టిన అన్నలోలే అన్నలాలా నేను దిక్కు వల్ల దాన్ని గంగర పడిపోతే నన్ను కాపాడి చెల్లెని పట్టుకొస్తున్నారు. అక్క మనం మూడు మాట్లాడుతుంది పాపం మన మొగలకు చెల్లాట మనకు ఆడిబిడ్డాట. అయ్యో ఇంకో దాని పట్టుకొస్తున్నా మనం మూటుగా మాట్లాడుతుంది. ఇప్పటికని ఆడిబిడ్డ అని పిలుచుకున్నాం కలుపుకుందాం ఇంట్లో కలుపుకుందాం. అయితే మీకు చెల్లె మాకు ఆడిబిడ్డనా? ఆడిబిడ్డ అవుతుంది. ఆడిబిడ్డ కొడుకు మన కలుడు అవుతాడు. నేతుకో అల్లు ఎత్తుకో అంతేనా? అవి ఆడిబిడ్డ అని అవి అల్లారి ముద్దుగా వెళుతున్నారు. ఆయన గాని పెద్దపల్లి పెందాలు కూడా ఎత్తుకున్నారు. అవి అల్లారి ముద్దుగా ఎత్తుకొని అవి ఆడమాత నీళ్ళు కాగబెట్టి తల్లికి తానము చేపిస్తా ఉన్నారు. తల్లికి తానము చేపిస్తా ఉన్నారు. పిల్లకు తానము చేపిస్తా ఉన్నారు. పిల్లకు తానము చేపిస్తా ఉన్నారు. మేళాల పిల్లాడైనాడు. మేళాల పిల్లాడైనాడు. 21 రోజు దాడిపోతా ఉన్నది. ఆ తల్లి కూర్చున్న కాడ ఆమె ఎడుతున్నది. పుడక నీ దిక్కుమల్లే పుడకలాయే నీవు లేని పుడకలాయే తాతమ్మ పట్టాన మనం పుడితే మీ అమ్మ కాంచనమాల ఇయ్యల్లా చుట్టాల బాధలు వెలిసి పుట్టుకుసాల పులి ఎరుకుళ్ళు కలుగుడాలు వేసుకొని కొట్టుకుంటూ కొడుకుని రకరకాల పేరు పెడుదనగానే పెద్దల భార్యలు ఎన్నారు. ఓ మొగోళ్ళు ఇంటురా ఏమంటుంది? మనవుల్లే మనం ఉంటే తాతమ్మ పట్టాన ఉడితే మీ అమ్మ కాంచనమాల ఇలా పుట్టుకూసాలు పులివేలి పుల్లలు కలుగుడలు వేసుకొని కొల్లుగుంట కొడిపి రకరకాల పేరు పెడుతులు అంటుంది. మరి మనకు పెట్టలేదా పేరు? మనకు పేరు పెట్టలేదా? నేను పెడతా పేరు. ఏం పేరు పెడతావు? మన కొర్రమొట్టే పాపరకున్నా బుడ్డవారక చందమా కొడికే. మరి ఇంకేది మనకు పెట్టలే పేరు? బంగారు తీగలు తీగరు జిమ్మలు ఇవేనాగా. ఏ పేట సాపల పేరా? మనకు సాపల పేరు తెలుసు కాబట్టి సాపల పేర్లే పెడుతున్నాం. అంతే అంటవా? అంతే. ఏం పెట్టినా సాపల పేరే. అంతే. సరే అలా రకరకాల సాపల పేరు పెడితే అలా తల్లి పూలవాది ఏమన్నది? ఏమమ్మ వదలాలా వదలాలా నా కొడుకు పేరు కూడా నేను పెడతా. నా కొడుకు పేరు కూడా నేను పెడతా. వదినే నా కొడుకు నా అత్తగారి పట్నం కాంచనపూరి పట్నం మా మామ కాంచనపూరి మహారాజు మా అత్త కాంచనమాల నా భర్త కపిన మహారాజు నా పేరు పూలవాతి. నా కొడుకు పుట్టింది నడిగంగల నడవా. అగో అన్ని పేర్లు కలవాలి. అగో నా కొడుకు పేరు వదినే. నా కొడుకు పేరు వదినే. మరి కనకాది గంగది వదిరాదు వదినే. పేర్లు కలవాలి. మా అవ్వగారి పట్నం మా అత్తగారి పట్నం గంగ పేరు కలవన్నా అని. నా కొడుకు పేరు కనకాది గంగది వచ్చి రాదు. ఇంత పొడి పెడితే కొయ్య బెత్తోళ్ళ పిల్లలకు ఒక్కల కనత్తలేదు. ఏంది 3 పేర్లు అట. కనకాది గంగ జీవద్ది రాజు 4 ఉన్నాయి. తల్లిగారి పట్నం వదిరాల పట్నం అత్తగారి పట్నమే కంచనపూరి పట్నం. కొడుకు పుట్టింది నడిగంగల నడువా కనకాది గంగది వదిరాదట. మంచిగా ఉంది కానీ మరి పిల్లగానికి మన అల్లుడికి లాలిపాట తోలపాట వాడదేమే
లాలిపాట పాడు జోపాడు అన్ని పాటలు పాడదాం పాడదాం మరి అన్ని సాపదిమ్మలు ఎగిరినట్టు ఎగురాలి మన కొంగు లోపల పిల్లగాడు పాడు 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 మంచి పాట పాడే రామలాలి మంచి రామలాలి రామలాలి మంచి రామలాలి సంసారమే మంచి ప్రేమలాలి నలుగురి అంశాలతోటి రామలాలి మంచి రామలాలి సంసారమే మంచి ప్రేమలాలి రామలాలి మంచి రామలాలి సంసారమే మంచి ప్రేమలాలి తిరగవరామ కొడక తిరగవరవ శ్రీరాముడి ఉయ్యాలో ఉయ్యాలో రామలాలి మంచి రామలాలి సంసారమే మంచి ప్రేమలాలి రామలాలి మంచి రామలాలి సంసారమే మంచి ప్రేమలాలి ఆడంగ పాడంగ అమరజలో అమరజలో గుండువగులో గుండువగులో ఉండవాడి ఆడంగాలి ఉడంగిలో రామలాలి మంచి రామలాలి సంసారమే మంచి ప్రేమలాలి రామలాలి మంచి రామలాలి సంసారమే మంచి ప్రేమలాలి అల్లుని ఎత్తుకొని ఏడుగురట వంటి పెద్ద వాళ్ళ మరి ఆడుతున్నది ఆటలాడుతున్నారు జాలి పడ చూడ పాడవాడుతున్నారు గురువక్క బావని విలువే ఆ గంటగానే ఎందుకు తిన్నా పక్క బావని విలువే బావని బావి చేసిండే అత్తునా వచ్చిందే ఆకక్కడే అగో అగో ఆకక్కడే అంటే అంటే పొద్దుగాల తిన్నది కాదులా పాటిల్ తిన్నదా కాదు అరే మళ్ళీ ఎప్పుడే నువ్వు కాబోతున్నావు నేను కాబోతున్నా నువ్వు తండ్రి కాబోతున్నావు అంటే నిన్నమ్మని ఎడ తట్టుకున్నా కాదు మనకు ఇంతవరకు ఏడుగురి వాళ్ళకన్నా సంతానం అయిందా ఏడుగురికి వారికి దోష పట్టురా అదే దోషలే కింద కాస్తుంది మమ్మీ మన బిడ్డ బిడ్డ మమ్మీ బిడ్డనే ఏర్పడ్డా లగా చూడతానే బిడ్డ మెల్లగా మాట్లాడితే మొగోడు మమ్మీ దాన్ని ఆడలు ఉంటాగానే బాంకురు బంకురు అంటారా మొగోళ్ళు మెల్లగా కొడతాడ లోపట మమ్మీ డాడీ అగు మన బిడ్డ ఏమంటుంది బాబు దాన్ని బాబు దాన్ని లోపలికి వెళ్ళి ఇప్పుడు అనిపిస్తున్నాయి ఇప్పటి నుంచి మెల్లమైన ట్రైన్ అవునయ్యా ఇంత చలికాలమైనా మనకి ఇప్పుడే ఉడకపోతుంది కడుపుల బిడ్డకు ఎంత ఉడకపోతుందో బాగా ఉడకపోతుంది మరి లోపల ఏం చేద్దామే మేడం బయట అయితే పక్క పెట్టుకుంటాం కూలర్ పెట్టుకుంటాం చిన్నదో గాలిపాక మింగనా మింగు లోపలికి మింగు పానుకోకలు చిన్న గాలిపాక పెట్టుకుంటారు అది మింగితే బిడ్డకు చల్లబడుతుంది సరే సరే మరి అందుకే అంటారు అయ్యా పిల్లగాళ్ళు లేనోళ్ళు కొడుకుంది ఆదుకుంటే కొడుకు పుడతాడట వాళ్ళు అలుడాలుడు అని చెప్పి ఆ పెద్దబోయిల భార్యలు ఆ గంగజీ అల్లారు ముద్దుగా ఎత్తుకుంటే ఆ పెద్దవని భార్యకు నెల తప్పింది అటువంటి పెద్దవని భార్య గర్భం పెరుగుతున్నది ఇంత ఇంత పిల్లగానికి పిల్లకు నెల రోజుల ఓడిపాటంటే ఇంత 9 గడియలు నిండంగానే మరి పెద్దవని భార్యకు చూడు చక్కదనాల బిడ్డ ఉడుతున్నదో బెత్త బయలైనల్లా పెద్దవని భార్యకు చక్కని బిడ్డ పుట్టింది మరి చక్కని బిడ్డ పుట్టింది అక్క చెల్లె అల్లుడు వచ్చిన గడియ చూడు మన ఆడబిడ్డ వచ్చిన గడియ చూడు మన పెద్దక్కకు చక్కని బిడ్డ పుట్టింది ఇక తల్లి మేల పిల్ల మేల గడగన్నాయి అక్క నీళ్లు దూరం ఉన్నాయి నీళ్లు దూరం ఉన్నాయి పిల్ల మేల గడగనంటే నీళ్ళు తీసుకురావద్దా నీళ్ళు ఇప్పుడు పట్టుకత్తా ఆనాడు ఏడుగురు అటువంటి పెద్ద వాళ్ళ భార్యలైనా మరి పెద్దన్న గారికి చక్కని బిడ్డ పుట్టింది ఇలా బిడ్డకు తానం మొయ్యాలే నీళ్ళు పట్టుకురావాలనా అని ఆనాడు అటువంటి గజాన బిందెలు భూదాన పెట్టుకొని నీళ్ళ జడల బామలు ఎట్లా పోతున్నారు అల్లల్లనే రాడి నెరియాలో నా అల్లానే రాడి కొమ్మ నెరియాలో అల్లల్లనే రాడి నెరియాలో నా అల్లానే రాడి కొమ్మ నెరియాలో
బుధాన పెట్టేనే నెరియాలో నెరియాలో మరి తొవ్వలు వచ్చేనే నెరియాలో నెరియాలో నా బోరింగు గాడి కట్టె నెరియాలో నెరియాలో ఏరి నెరియాలో అక్క ఏమైంది ఈ బోరింగ్ సాలకుండా ఈ బోరింగ్ పోతానని చెప్పద్దే పోతలేదా ఇగో ఆ. అది ఎంటినా అప్పుడు వేసిన బోరింగ్ అది కాగానే చంద్రబాబు వేసి కుదుడు ఆగారు దీనికి కొంచెం కిర్రు కారు వంటి కొద్దిగా ఆయిల్ వేసి కొడతా 2 ప్యాకెట్లు ఆ. 2 ప్యాకెట్లు బదిలాడు ఆయిల్ వేసి బామాలు నెరియాలో ఆయిల్ వేసి బామాలు నెరియాలో చెల్లెలా ఆయన చేతులు పెట్టిందక్క ఆయన దుఃఖ ఆడలేదు చెల్లె ఆ బోరింగ్ పని చేసి ఇంకో బోరింగ్ కడుకో నెరియాలో తువ్వలైన బావలతో నెరియాలో మరి బోరింగ్ నెరియాలో అగో అది మీదికి నువ్వు కింది పోతా మీదికి లేస్తుంది అక్క ఈ బోరింగ్ ఊపిడి ఎక్కువ తాకుడు తక్కువ పోసులే లేదు ఆగో అది ఊపిడి ఎక్కువ పని తక్కువ కిందికే వాళ్ళది ఈ బోరింగ్ పోయేదని చెప్పాలా అది అదే దాని చైన్ ఫెయిల్ అయింది దాని చైన్ ఫెయిల్ అయింది నువ్వు అది మీదికి కొడితే అది కిందికే అంటుంది చెల్లె అది చంద్రబాబు వేసిన బోరింగ్ అది పనిచేస్తలేదు ఖరాబ్ అయింది ఇప్పుడు కొత్తగా మన కేసీఆర్ వేసిన చూడు కేసీఆర్ వేసిన బోరింగ్ కాడికో పోతుంది పోతుంది కేసీఆర్ వేసిన బోరింగ్ కాడికో మళ్ళీ ఒక్క బోరింగ్ నెరియాలో తొవ్వలైన నెరియాలో అది అసలు బోరింగ్ కాదు ఓ అయ్యో పోయి బోరింగ్ పిడి ఇట్లా చెయ్యి వేసిందో లేదో ఇట్లా ముట్టిందో లేదో దాని కింద బిందె పెట్టిందో లేదో నా బారి ఓయారక బిందె రెండుద్ది చెల్లె దాని జలబుగ్గ మీద ఉన్నది ఒక్క చేతి 10 మంది బోరింగ్లు ఎందుకు 10 బోరింగ్లు ఎందుకు 10 వాడకట్లు ఎందుకు చక్కగా పోయి పొద్దుగా ఆయన దగ్గరికి పోయి అయితే అవునే ఈ బోరింగ్ కాడికి 2 సెక్కలు ఎర్రగా ఈ బోరింగ్ కాడికి బోరింగ్ చుట్టూ గడ్డే ఉందా ఆ బోరింగ్ కాడికి మంచి బోరింగ్
లేలో కూడా రాజస్తా ఉన్నారు అయ్యో లేలో కూడా రాజస్తా ఉన్నారు తల్లి మైలాలు గడుగుతున్నారా పిల్ల మైలాలు గడుగుతున్నారా అయ్యో నీళ్ళు కూడా ఏడుగురు పెద్ద వాళ్ళ భార్యలు ఏనాడైతే పిల్లగాన్ని తీసుకున్నారు తల్లి మైల గడుగుతున్నారు పిల్ల మైల గడుగుతున్నారా అయ్యో దేవా రాజో నందారా తల్లి మైల పిల్ల మైల గడి ఎప్పుడైతే రోజులు గడియ వెళ్తున్నాయో మరి ఇంటి వాళ్ళకు కూడా 21 రోజు దగ్గర పడ్డది. ఆ 21 రోజు నాడు ఏమన్నారట చెల్లే ఇళ్ళ మా తాలిబిడ్డ లెక్క మా ఇంటికి వచ్చినందుకు నువ్వు నీ కొడుకు మా ఇంటిలో ఇలా అడుగు పెడితే మా కడుపు వండింది మా నోము వండింది మాకు కూడా చక్కని సంతానం కలిగింది మా అన్నగానికి ఒక బిడ్డ పుట్టింది నీ కొడుకు పేరు కూడా రామ చక్కదానిలో పేరు పెట్టుకుండు నేనోట మా బిడ్డకు చెల్లే మా బిడ్డకు పేరు పెట్టు అన్నారు ఏడ ఉన్నదానో ఏడ పట్టదానో ఏడ బతికిందో అన్నో అందరి కళ్ళ కద్దుకొని కడుపు కద్దుకొని నా కొడుకును కూడా పెంపు చేసుకున్నట్టు మీ కళ్ళమ్మగల పెంచుకుంటున్నారు ఇలా నా కొడుకు ఇంట్లో అడిగి పెట్టినాక నేను వచ్చినాక మీకు చక్కర బిడ్డ పుట్టింది నేను కూడా పేరు పెట్టు నీ కొడుకు చక్కర పేరు పెట్టినమంటున్నావు మరి ఇంకేం పేరు పెట్టాలి అన్నా నేను మీ ఏడుగుట్ల ఒక బిడ్డ ఏడంతరాల మళ్ళీ మాకు అంటున్నదో భర్త మందులకైనా పేరాదికి వచ్చింది తల్లి పూలవాతమ్మ మీ ఏడుగుట్ల ఒక బిడ్డ ఏడంతరాల మల్లె మొగ్గాని ఆ బిడ్డ పేరు పెడతా ఉన్నారా ఆ బిడ్డ పేరు పెడతా ఉన్నారా ఏడంతరాల మల్లె మొగ్గాని ఆ పిల్లగానికి పేరు పెట్టారా ఆడదీరా ఊడ్పాడు మన జిల్లలో పెరుగుతుందే పాలలో ఆ గంగ దివతి రాజు ఉన్నాడు ఆ గంగ దివతి రాజు ఉన్నాడు ఆ ఏడంతరాల మళ్ళీ మొగ్గారా 3 నెలలారా పిల్లలైనారు 6 నెలలారా పిల్లలైనారు పిల్లగాని కన్నా ఆడ చిన్నే గాని 7 నెలల మళ్ళీ మొగ్గ అటువంటి 7 నెలలకి ఎదురేదో నట్ట ఉన్నది తప్పటడుగురు ఎంత ఉన్నది మరి అచ్చరాని మాటలు ముద్దేమో అడవిల్లా నడికింత ముద్దేమో ఆ ఏడంతరాల మల్లె మొగ్గారా ఆ ఏడంతరాల మల్లె మొగ్గారా సిలిక సిలికోలే అమ్మ అమ్మని పిలుస్తుంది పెద్ద పాపని చిన్న పాపని పిలుస్తుంది ఆ ఇంటింత ఆ ఇంటింత బాలన్నారా 3 నెలలారా పిల్లలైనారు 3 నెలలారా పిల్లలైనారా 4 నెలలారా పిల్లలైనారా అటువంటి గంగ దివజిరాలు 7 నెలల మళ్ళీ పక్క 5 నెలల పిల్లగాళ్ళు అవుతున్నారు బాధల్లా కొన్నాడుతున్నారా బాధల్లా కొన్నాడుతున్నారా ఆట ఉంటే గానాడు 7 నెలల మళ్ళీ మొగ్గ మమ్మీ అమ్మ అయితే ఆ పిల్లగాడు నాకేమవుతాడు నీకు బావ అవుతాడు బిడ్డ బావ అవుతాడు నాకు బావ అవుతాడా బావలు సయ్యా ఇప్పుడేనా నీకు ఎన్నేళ్ళు ఉన్నాయి ఇప్పుడు నాకు 5 ఏళ్ళు 5 ఏళ్ళకే నువ్వు ఈ మాట మాట్లాడదు మీరే అనలేదు బావ అవుతాడా అని అనలేదు బావ అవుతాడు అన్నది నువ్వు బావలు సయ్యా అంటే ఏమన్నట్టే మరి నేను పిల్లగా అంటే పోరు అంటుండు పోరంటుండా నన్ను మరదలు పట్టుక అన్నాడు బావా ఏంది బావా ఇదా
ఏంది పిల్ల నువ్వాట నాకు బావ అయితే వాట కదా. అయితా వాట కదండి నేగానే అయితా. మరి నన్ను పిల్లని ఎందుకు అంటున్నావు? మరి ఏమనాలి? నువ్వు మరదల అంటే నేను బావ అంట, నువ్వు పిల్ల అంటే ఒక కోడ అంట. కూడా అంటావా? నువ్వు అన్నా అంటావు కొంచెం పూరి. సరే మరదలు నీ పేరేమో కనకాది గంగది వచ్చి రాదు, నా పేరేమో 7 అంతరాల మళ్ళీ మొగ్గ. అవ ఇద్దరు పేర్లు పెద్దగానే ఉన్నాయి, ఇద్దరు ఒకటే తీరున్నాం. సరే మరి ఇప్పుడు ఏంటంటే మనం బావా మనం ఆడుకుందామా? ఏమాట ఆడుకుందాం? గదే ఆలుమగలాట. పూర్ణి 5 ఏళ్ళకి ఆలు మొగల ఆట గుర్తు తాగనంటే అంటే నిజంగా ఎప్పుడు ఆడుకుంటాం? మరి ఆడుకుందామా? పాప ఇక్కడ కాదు కానీ మనం గంగల పోయి గంగల ఉసుకుంటది, ఆ ఉసుకలు ఆడుకుందాం. కాదు కాని బావా మరి లేకుంటే మనం శాస్త్రాలు చెప్పుకుందామా? ఏం శాస్త్రం? పొడుపు కథలు. పొడుపు కథలా? సరే సరే. ఇగో నేనంటే నేను చెప్తే నువ్వు తెప్పించుకోవాలి, నువ్వు చెప్తే నేను తెప్పించుకోవాలి. ఓడిపోయిన 10 బస్సులు ఇవ్వాలి. ఓడిపోయినాడు నేను ఓడిపోతే కదా. చెప్పన్నా? చెప్పు బావా. ఇగో బావా కూకున్నట్టే పన్నా కూకున్నట్టే నిలబడ్డా కూకున్నట్టే నడిచినా కూకున్నట్టే తెప్పించుకో. అబ్బా ఇది అసలు పెద్ద ఉందిగా, ఇది ఏంటిదబ్బా? గిద్దెలు కదా? తెలియదు. మొగోళ్ళకి గిద్దెలు కదా? చూడు కప్ప 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 కప్ప. అది మొగల కప్పనేనా? అది కూకున్నట్టే నిలబడ్డా కూకున్నట్టే అయ్యి నడిచినా గానీ కూకున్నట్టే అది పన్నా గానీ కూకున్నట్టే అయ్యి నిలబడ్డా కూకున్నట్టే. బావా ఓడిపోయిన మళ్ళా తీర్పనా గాని మళ్ళా తీర్పనా? నువ్వు ఒకటి చెప్పు, నేను తెప్పించుకోకుండా ఏ నాకు అసలు రావు. మన చేత గుడిసే పీక తొడిసే అసలు రావు మనకు. మరి బావా మరి 3 ఏళ్ళు 3 రాళ్ళు 3 ఆతలేని అన్ని లండు ముచ్చట్లు లండు మాటలు కదా. 3 ఏళ్ళు ఏళ్ళంటేను 3 రాళ్ళంటేను 3 రాళ్ళంటే 6 రాళ్ళు ఎపురాలు మనవరాలు 3 ఏళ్ళంటే కుందేలు తావేలు తోడేలు 3 ఆతులంటే జమనా తిగమత వదలాతు 3 సార్లు ఓడిపోయినావు 20 బస్కిల్ ఇయ్యావు. సరే ఎప్పుడైనా ఇస్తా రాసుకో. అరే రాసుకో రాసుకో. నువ్వు చెప్పు. మనకు రావు, మనకు అవి రావా? నన్ను ఇంకోటి అడుగు కానీ మరి నేను ఎన్నన్నా చెప్తావు. నీకు అన్ని గిసోటి పిసి పిసి అయితే మన చేతి రావు. మరి 15 రోజుల కడుపు ఒక నడు ముద్దల పడిపోయింది. అంటే 15 రోజులకు ఒకసారి కడుపు అవుతుంది, ఒక్కనాడు పొడుపు అవుతుంది. అయ్యో గిద్దెలు కదా. 15 రోజుల కడుపు ఒకనాడు ముద్దల పొడుపు అంటే అగపున్నామో ఎన్నిలో ఉన్నది, పున్నామో ఎన్నిలో ఉన్నది. 15 రోజుల కడుపు ఒకనాడు ముద్దల పొడుపు నీ మాట అనే ఉన్నది. బతికి రాసుకో అంతే. ఇంకా అవన్నీ చెప్తాడు గివ్ పెద్ద 30 బస్సులు పెద్ద ముచ్చట్నా ఒక్కనాడు కూర్చొనంటే మొత్తం తిత్తిగా. మరి నిలబడ్డదేంది, ఎక్కిందేంది, కట్టిందేంది, కారింది. నీది ఎటు చూసిన మోటు ముచ్చట మోటు పదాలే పోడు. నిలబడ్డది అది ఏందో ఇది ఏంది ముచ్చట? ఇది గమలలో ఆటాడు చెట్టేమో గమలలో ఆటాడు చెట్టేమో అవ నిలబడతాడు నీకింది గోలా కట్టింది లొట్టి కారింది కళ్ళు అంటే అక్కడికి వెళ్ళి తల్లులు ఉంటున్నారు. పూలవాది ఏమంటున్నది? అగజోడు నా కొడుకుని ఏడిపిస్తుందనగానే మరి అన్నాడు పూలవాతమ్మ ఏడంటారా మల్లెమగ్గ అత్తమ్మ బావ ఓడిపోతున్నాడు నేనే గెలుస్తున్నా. అక్కడికి వెళ్ళి అంటున్నది నా కొడుకుని ఏడిపి ఓకే నా కోడలు కొడుకుని ఏడిపి ఓకే నా కోడలు అమ్మాయి ఇక్కడ ఉన్నాడమ్మా నా కోడలు నా కొడుకుని ఏడిపి ఓకే నా కోడలు. పూలవాతమ్మ మల్లెమ్మగతో మాట్లాడదామంటే ఏడతో మల్లెమ్మగ్గ మీ అమ్మ అంటున్నది నువ్వు ఆడ ఎడ్డు నువ్వు ఆడ ఏలు పెడితే దిగ ఎన్ని పెడితే నాకు ఆడ అమాయకుడు నా కొడుకుని ఏడిపికే కొడలా అంటున్నది. మరి అంటది మా మమ్మీ అంటే అట్లనే అంటది. మరి నీ లెక్క పిసి పిసి అన్నది నీ అన్ని మొత్తం మోటు అంత లండు పళ్ళు బావా ఇట్లా కాదు గాని ఇంకా మనం మంచిగా ఆడుకుందాం. అంటే మంచి ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ ఆడుకుంటాం? మనం గంగల కోదాము. గంగల పోయి ఆశాలు లేక దూలాలు లేక ఇండ్లు కట్టుకుందాం.
నువ్వు కట్టినా కడుతూ ఆసాలు లేక దూరాలు లేక ఇల్లంటే ఎట్లా మరి ఇక మాత్రం ఉంటా కన్నా అసలు లేక దూలా లేక ఇల్లు కట్టచ్చు. ఓ నువ్వు బెల్ల లేకనే బుర్రలు చేస్తావు కానీ అన్ని చేస్తావు నువ్వు. సరే నువ్వు నాతో గంగలకు రా, నేను సంసారం చాలా గట్టుదాన్ని. మా ముసలా వంటది అప్పుడప్పుడు అబ్బో నువ్వు చిన్నదాను కాదు, తర్వాత మొగనికి అన్నం పెట్టి మిసాలు నాకుతాను బట్టి అంటే మిసాలకు మెతుకులు ఏమైనా చెప్తే కడుపుకుంటున్నాను. నేను సంసారానికి చాలా గట్టిదన్నట. మొగనికి అరిసెల బెల్లం పెట్టి మోసేత నాకిత్తన్నట. ఎవరు చేసుకుంటా అని మరి కథం ఎవరికి తక్కువ ఆ ఛాన్స్ కానీ. మరి నేను తలుచుకుంటే నాకు అన్ని పనులు అవుతాయి. ఇప్పుడు మన గంగల పోదాం. అసలు లేక దులా లేక ఇల్లు కడదాం అట్లా మరి పా నువ్వు నవంబర్ రా. మా మమ్మీకి చెప్పేస్తా. మమ్మీ మేము ఆసాలు లేక దూలాలు లేక పెద్ద పెద్ద ఇల్లు కట్టుకొని పోయేస్తాము గంగల కోసం. నాకు మా అమ్మతో నేను చెప్పదా, ఇగో అమ్మ చిన్నమ్మ పెద్దమ్మ మా అమ్మ ఇగో బావ నన్ను గంగలకు దొరకపోతుండు. మేము అక్కడ ఆశలు లేక దూలాలు లేక ఇల్లు కట్టుకొని అక్కడనే కలిసి కాపురం అయ్యో అట్లే అక్కడనే ఉంటాం. నీకు బాగానే సోకుంది. తోలకపోయేది నువ్వు వచ్చేది నేను. మా బావ దొరకపోతున్నా చెప్పేస్తున్నావా? సరే మంచిది పోదాం. పైగా చిన్న చిన్న బాలలు ఉన్నారు, సిలికాసిలి కోలే పోతా ఉన్నారు, సిలికాసిలి కోలే పోతా ఉన్నారు. మల్లె మొగ్గరా అటు నీళ్లు వాడుతున్నాయి. ఇది గంగ దీవగడ్డ కదా. ఆశలు లేక దూలా లేక ఇల్లు కడదామా? ఎట్లా కడతావు? కట్టు. నీకు కట్టొస్తుందా? ఇక నువ్వేమో కొన్ని నువ్వే కట్టుడు. ఇగో బావా ఇగో నాతో కూర్చో కూర్చో. అబ్బా నువ్వు కృషి చేసుకున్నావు, నన్ను కింద కూర్చున్నా. ఇగో ఆ తడి ఇట్లా ఇట్లా అనుకోకే కాలు మీద కనుకో. ఇవి కొంపదా కాల్ది ఆగిందా? అయింది అయింది అసలు అయింది. మరి అంటే ఇగో ఉండాలి. ఈ ఇంట్లో మనం కాపురం చేసుడు ఇట్లా లైన్ పట్టుగా ఇదే ఊరు ఊరు కావాలి. అవుతుంది ఊరు చేస్తావు నువ్వు, నీతో అవుతుంది. ఇప్పుడు కేసీఆర్ కట్టలేడా? కేసీఆర్ నిన్ను చూపెట్టాలి. డబల్ బెడ్రూమ్. ఓ డబల్ 4 బెడ్రూమ్ కడతారు. ఇగో ఇగో ఇంకా అనుకో. ఇక గూడు వెనక గూడు పిట్టాగల్లో కడతా ఉన్నారు, పిట్టాగల్లో కడతా ఉన్నారు. మల్లె మొగ్గ గంగ జ్యోతి రాదు, అటువంటి పిట్టగుళ్ళు కడతా ఉండు. ఆశలు లేక దూరాలు లేక ఇండ్లనంగానే ఇలా సంగాతి ఇవ్వాలన్నారు, ఇలా సంగాతి ఇవ్వాలన్నారు. ఇద మా శక్తి గంగ తల్లి అన్నాడు. ఈ పిల్లగాడు నా లోపల పుట్టినాడు, నా గంగ లోపల పుట్టిండు. ఇలా పొలగానే లేక పొల్ల దొరికింది. ఆ పొల్ల చూడు ఆ బావా అసలు లేక దూలా లేక ఇల్లు కడతామని ఆ తడివిసికంతా కాల విధానుకొని కాలులకు దియంగానే ఆ పిట్టగుళ్ళు లాగుతున్నాయి. అదే అసలు లేక దూలా లేక ఇల్లు తయారైనట్టు ఈ ఎప్పుడైతే మాట్లాడుతున్నదో ఈ పిట్టగుళ్ళ మీద కైగట్టి ఈ పిల్లగాడు నా నాభిలో పుట్టిండు, నా నడిగంగలో పుట్టిండు, నా నాభిలోపల పుట్టిండు. ఈ పిట్టగుళ్ళ మీద కైగట్టి పిల్లగాడికి గురువు నేర్పుతారని ఆ గంగ తల్లి చూసినవా తెల్ల తీర కట్టుకొని ముసలి అవతారం పెట్టుకొని అవి మెల్లగా మెల్లంగా వస్తా ఉన్నారు, మెల్లంగా మెల్లంగా వస్తా ఉన్నారు. ఆ పిల్లగన్న ఆ వేడికి వచ్చారు, ఆ గంగా తల్లి బిడ్డ ఎవరి బిడ్డ మీరేం చేస్తున్నారు బిడ్డ, ఏం చేస్తున్నారు బిడ్డ? మేము అమ్మా మేము గంగల ఆడుకుంటున్నాం. ఆడుకుంటున్నాం. నీ పేరేంది? నా పేరు కనకాది గంగ జీవద్ది రాజు. కనకాది గంగ ఈ పల్లె పేరు కూడా నాకు ఎరికే, నాకు మరదల అవుతుంది. ఆమె పేరు ఏడంతరాల మల్లె మొగ్గ. ఏడంతరాల మల్లె మొగ్గ కనకాది గంగ రాజు. నా పేరు గంగమ్మ గౌరమ్మ గొప్ప గంగమ్మ. నీది కూడా పెద్ద ఉంది పేరు. నాది కూడా పెద్దగానే ఉంది. మా ఆయన పేరు వంకరయ్య. ఆయన అంకర ఉంది. ఆయన పేరు వంకరయ్య, నా పేరు గంగమ్మ గౌరమ్మ గంప గంగమ్మ. అమ్మమ్మ గంగమ్మ, అమ్మమ్మ గంగమ్మ. మేము ఆడుకునే కాడికి ఎంతో కంట వచ్చినావు అమ్మమ్మ గంగమ్మ. ఏ పళ్ళకి వచ్చినావు? మేము మంచిగా ఇక్కడ మేము ఇల్లు కట్టుకుంటున్నాం. ఇల్లు నీకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలంటే కట్టిస్తాం. ఏది అది ఆ ముసలైనది మీ వంకర ఎక్కువది నీకోటి
రెండు కట్టిస్తాం. అంతేనా? ఇగో నేను కూడా ఆశలు లేక దూలాలకి అంటే ఈ ఇల్లు కూడా పెద్దవరికి మంత్రం కూడా నేర్పుతా. అబ్బాని కదత్తదా అది అబ్బాబా పిలిచి నాకు చెప్పవా? పిల్లగాడికి నాకు నేర్పవా ఎంబడి పడ్డాడు. అటువంటి ఏమో చెప్తున్నది. ఎందుకంటే నా నాపి లోపల విట్టిండు, నా నడిగంగలు విట్టిండు. ఈ పిల్లగాడి చూసినా పిల్లగానికి మా చూడు లైన్ పెట్టి పిట్టగుళ్ళు కట్టిర్రు. అటు ఆనాడు అటు పాయవాసింది ఇటు పాయవాసింది. తర్వాత ఈ దీవగడ్డికి ఈ పిట్టగుళ్ళ ఇండ్లు కావన్నాని ఆ పిల్లగానికి తర్వాత నేను గురుబోధ నేర్పుతున్నా అని చెవుల మూది పెట్టి చెట్టు చెప్ప కొట్టి ఆ గురుబోధ నేర్పుతుంది గంగమ్మ. మరి గురుబోధ నేర్పుతున్నదో నాకు నేర్పు అమ్మ నాకు నేర్పు అమ్మ అని చెప్పి పిల్లగాడి దగ్గరికి కొంగుని చెవుల మూది పెట్టి అగ నామ నామ మంత్రం శ్రీరామ జోగి యంత్రం అగ నామ నామ మంత్రం శ్రీరామ జోగి యంత్రం అమ్మ అమ్మమ్మ మేళమమ్మ బంగారి బొమ్మవో సుందరమ్మ సురుటీల సమ్మ విశ్రీల నమ్మ సొగ సైన కొమ్మ సవరించమమ్మ దరి దేశమమ్మ ముల సుమ్మమ్మాయమ్మ కట్టు కడతనానే గుడుగు చెట్టు పెడతనానే ఆది కట్టు ఆనంద కట్టురా ఆది శక్తి అమ్మవారి కట్టురా భూమి కట్టు మందల కట్టు భూత పేతపి సాధుల కట్టు సాగిన డాకులు సతులంబురా కోయ కట్టురా కొండ కట్టురా కొడి మాలమై సమ్మ కట్టురా నామ నామ మంత్రం శ్రీ రామ జోగి యంత్రం నామ నామ మంత్రం శ్రీ రామ జోగి యంత్రం అగో మేలు మేలు మమ్మేళమమ్మ నీ కాలు వందెలు ఏలు ఉంగరము వాలి కన్నులు వలపు సంపు ఒక లీల పలుకు అమ్మ సిలిక వన్నెల సిలిక అగో నామ నామ మంత్రం శ్రీ రామ జోగి యంత్రం మరి గానాడు గంగ తల్లి ఉన్నది మనమడా ఎన్నతులున్న గాని నా మనవడా నా మంత్రం మర్చిపోకో నా మనవడా ఎన్నతులున్న గాని నా మనవడా మనవడు ఒకవేళ నువ్వు పెద్ద వెరిగి బతికి పట్టగట్టి మీరే హలముగలైనట్టే ఉంటే ఈ దివగడ్డ లోపల పిట్టగుళ్ళు కట్టిండ్రు ఇవే కట్టిండ్రు పెట్టె పొయ్యిలు కావాలి. ఏనాడికైనా నా మంత్రం మాత్రం మరిచిపోకు. ఎక్కడ పోతే గంగమ్మ గౌరమ్మ గంప గంగమ్మని చెప్పి పేరు పెట్టి ఈ విధంగా నేను చెప్పిన మంత్రం చదువు. ఉన్న పానం బొమ్మంటే పోవాలి, లేని పండవ రమ్మంటే రావాలి. నువ్వు కట్టు మీద మట్టుకు మత్తు కొడితే కట్టుకు జూనం ముట్టి కట్టి నడవాలి. బండ మీద మత్తు కొట్టే బండ నడిచి నడవాలి అని ఈ విధంగా గోపం చెప్పింది. చిన్న వయసు లోపల కనకాతి గంగ దివతి రాజు పూసకొచ్చినట్టు టేబుల్ కట్ నింపుకున్నట్టు కడుపు లోపల నింపుకున్నాడు. మాటల మంత్రాలు నింపుకున్నాడు. ఆ మాటలు మంత్రాలు నింపుకున్న తర్వాత ఇక గంగమ్మ గౌరమ్మ పరాస్కం అన్నట్టు చేసి గంగ తల్లి రా కళ జరిగింది, గంగ తల్లి రా కళ జరిగింది ఆనాటి బాబా ఆ ముసలాగా వేంది పోతే మనం ఏం చేసి ఇక మనకేనా కట్టనిగా బాబా. మరి ఈ పిట్టగుళ్ళు కట్టుకున్నాం కదా, ఇక్కడ గుళ్ళు పెట్టుకొని అవని పచ్చులు గుళ్ళు పెట్టుకొని గుడ్డు పెట్టుకుని పిల్లలు చేసుకోవా? గుడ్డు పెడదామా? ఇక్కడే ఉందాం. ఇక్కడేనా ఈ పిట్టగుళ్ళు అక్కడ మనం ఆడుకుంటే నేనే ఉందామా? మీ మమ్మీ ఇంకలాడుతుంది, ఇంకలాడదు, మీ మమ్మ అయితే ఇంకలాడుతుంది. బాబా చాయ్ పెట్టుకుందామా? అదండి
ఎక్కడ ఏడమాకున్నాడు కొడక గంగ జీవతి రాజా కోడల్ని ఎంట పెట్టుకొని కొడక ఆట సక్కని ఆటలు పాట సక్కని పాటలు పాడడానికి వెళ్ళిపోయింది ఆకలి ఎంత వయసు అందు కొడక మీకు తూపంతలైతుందిరా కొడక ఇక రారా కొడక నువ్వు అన్నమల్లా ఆకలైతా ఉందా లోపలైతా ఉందో ఆనాడు కన తల్లి పాలు ఒక బుక్క నెయ్యి ఒక బుక్క అన్నం ఒక బుక్క పల్లెం లోపల అన్నం పెట్టి కత్తి కొడుకు కూడలు ఊకొని పెట్టుకొని పాలు ఒక బుక్క అన్నం ఒక బుక్క కళ్ళు మొత్తాలైనా అందుకే అంటారు కన్న తల్లి కడ పరుచుకుంటది అంటారు ఆ కొడుకు కడపరిన అన్నం పెట్టి కోడలకు కడపరిన అన్నం పెట్టిన తర్వాత కొడుకు కోడలు కూసున్న తర్వాత ఆనాడు అటువంటి పిల్లగాళ్ళకు ఎప్పుడు కడపరిన అన్నం పెట్టిందో ఇద్దరు పిల్లగాళ్ళు చూడు సిగరంత గడ్డోలి అటువంటి ఆట చక్కని ఆటలు అనుకుంటా బాబా మరదలైనా గాని రోజులైనా ఎల్లుతున్నాయి బాలైనా పన్నెండు బాలకులు తిరిగిండ్రో ఐటీ కొడుకులు ఐటీ పిల్లగాళ్ళు ఎప్పుడు పెరిగిందో ఆనాడు ఏడుగురు పెద్ద వాళ్ళు ఏమనుకున్నారు ఇలా మన తెల్లి ఆడిబిడ్డ మన ఇంటిలోకి వెళ్ళకత్త మనకు చక్కని బిడ్డ పెరిగింది అటువంటి చక్కని బిడ్డ కూడా పెరిగి పెద్ద మన చేయింది ఇలా మన బిడ్డకు మన చెల్లె కొడుకు మన మేనల్లుడు కనకాది గంగజీవద్ది రాజుకు పెళ్లి చేసినట్టయితే మన ముందు అనుకున్నాక ఆ బెత్తబోయిలు కూడా అల్లారు ముద్దుగా పిల్లగాళ్ళు పెరుగుతా ఉంటే బెత్తబోయిలు ఏమన్నారు గంగ లోపల వదిలేసి పెద్ద పెద్ద చేపలు పట్టి ఎవరి భార్యతో నాకు చెప్పుతుర్రు భార్య నేను ఒక్కొక్క చేపలు పట్టినా అంటే ఊరుకు చాలంత చేపలు పెట్టినా ఊరుకు చాలంత చేపలు పెట్టినా నీ పని ఎక్కడికైనా అంతే కదా ఊరుకు చాలంత చేపలు పెట్టినానంగానే ఈ మాట గంగది వదిరాదు అన్నాడు మామలు అల్లుడు మీరైతే ఊరుకు చాలంత చేపలు పెట్టిరా ఊరుకు చాలంత చేపలు ఊరు మొత్తం తినక ఆయన సాపకే పొంగుతుర్రా నేను తలుసుకుంటే కత్తి లేక కరవలు లేక ఉలలేక గంగలకు దిగకుండా కాళ్ళలు నీళ్ళంటకుండా కట్టుకుండా పట్ట తడవకుండా దేశానికి తలంత శాపన పడతా కొడుక దేశానికి ఆ మల్లెమ్మక తండ్రితో నీ మాట మాట్లాడంగానే అల్లుడా కనకాది గంగటి వచ్చి రాజా అది కూడా నువ్వు చెప్పిన మాట లోపల ఎంతో అమృతం ఉంది నీళ్ళలకు దిగకుండా కత్తి లేక కరవలు లేక ఉలలేక దేశానికి తలంత శాపనే పడితే నా బిడ్డ మల్లెమ్మకను అల్లుడా నీ కళ వేసి కళ్ళదారవతనన్నాడు అసంటి శాపని గిట్ట పడితే నా బిడ్డ మెల్లమగను నీ కళ చేసి కళ్ళదార వతనగానే మామా ఈ మాట మీద నువ్వు ఉండు ఇదే రాత్రి పోతా శాప పడ్డాకనే నీ ఖర్చు కానీ ఒక కొన్ని ఏనుగులు కావాలి ఒక గొలుసులు కావాలి గుంజుకు రావడానికి సరే సరేనా సరేనా ఆనాడు అన్నం తిన్నారు తల్లి దగ్గర పడుకున్నాడు కనుక అది గంగది వచ్చి రాదు తల్లి దగ్గర పడుకోని రాత్రి కాలికి గాంధారల్లా మరి అటువంటి అప్పాలు చేసే కంచుడు పెట్టిండు కంచుట్ల నూనె పోసిండు నూనె లోపల ఆకండ జ్యోతి వేనిండు ఆ జ్యోతి అల్ల పెట్టిండు రగ 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 దీపం వెలుగుతున్నది రగ 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 దీపం
దీపం వెలుగుతున్నది రాత్రి కలికిగా అందరల్ల వసుదేవుడు సుప్పగట్ట కనుకన అల్ల పసిపిల్ల పాల అరగింపన అల్ల రాజమోడు సరసమాడే అల్ల అయినా రాత్రి పోయి గంగ ఒడ్డుకు నీళ్ళలకు దీపాన్ని విడిచిపెట్టిండు నీళ్ళకు దీపాన్ని విడిచిపెడితే ఆ దీపం రగరగ నీళ్ళ మీద పోతుంది దీపం రగరగ దీపం పోతే పిల్లగాని ఇంకా మత చూడు ఎక్కువ ఉంది మాదండి సాప అయి ఒక గుట్ట ఈ కంక ఈ పత్తిపాక కంకవనం గుట్ట ఎంత పెద్దగా ఉందో అంత పెద్ద సాపనాట దీపాన్ని చూసింది నన్నేదో మింగుటానికి వస్తుంది అనుకుంది ఆ సాప కదిలింది సాప అక్కడికి కదిలేస్తే అటుపోయి దీపం వెనుక కత్తుంది సాపారాను ఆ దీపం రాను రా సాపారాను ఆ దీపం రాను రా మాదండి గుట్టంత సాప దీపాన్ని మింగుతా అని అటువంటి సాప అత్త ఉంటే ఆ లీల సాప తడకు నీళ్ళత్తుంది నీళ్ళ తడకు దీపం వెనక కత్తున్నది సాపారాను దీపం రాను రా ఆఖరికైతే దీపం కింద అంటే ఇన్సులీలే వేగుడు దీపం వెనక కత్తే సాపలాగా చచ్చే వరకల్లా అచ్చిన కలిగి వెనకైనాయి సాపకు మర్రాపోతే మర్రారాదాయే అయినా గంగకి అయిపోయింది నీళ్ళకి అయిపోయినాయి కానీ సాపకు మర్రపోతే మర్రత్తలేదు ఆ సాప 8 వృక్షాలు మొలిసి ఉన్నాయి ఆ వృక్షాల మీద కోతులు కొండంగలు గువ్వలు గూలు అని గూట్లు పెట్టుకుని పిల్లలు చేసుకుని ఉన్నాయి ఆ సాప ఎన్నో వృక్షాలు ఉన్నాయి ఆ గంగొట్టుకు పడిపోయింది మరపోతే మర్రత్తలేదు ఆ పిల్లగాడి గంగ తెల్లంగా తెల్లారింది సాపను చూసిండు సాపను చూసి అయినా ఇంటి గురికొచ్చిండు మామూలు ఏనుగలు తయారైనయా ఏనుగలు పట్టుకొచ్చినాం ఏనుగలు ఉక్కు గొలుసులు ఏది నీ సాపేది అంత పెద్ద సాపే సరే సరే ఇగో ఏనుగలు పట్టుకపోయి ఇగో ఉక్కు గొలుసులు పెట్టి ఏనుగలు కట్టుకొని కొట్టుకొస్తా దేశానికి అంత సాప ఎక్కడికి వెళ్తాది మరి పిల్లగాడి మాట నిజమవుతావా ఆడోళ్ళు మొగోళ్ళు ఊళ్ళో పల్లెలు ఉన్న మంది అంతా పోతుర్రు అది పోతే ఆ సాపా నీళ్ళకి ఏర్పడుతుందా అన్ని చెత్తేనే సాప 8 అన్ని చెత్తే ఉన్నాయి గుట్ట బోర అనుకుంటున్నారు మెల్లంగా ఎవరికల్లా ఈ మందిని చూసింది ఒకసారి నోరు తెరిచి నోరు మూసింది గాలికి అడ్డం పడ్డారు ఆ గాలికి అడ్డం పడ్డారు అది నోరు తెలిసి నోరు మూస్తేనే ఆ గాలికి అడ్డం పడుతున్నారు సాపను చూసి అల్లుడా నిన్న రాపుడికాగానే కాదాయే అన్న రాపుడికాగానే కాదాయే ఇంత పెద్ద ఇక ఉంటే కానీ పని లేదు ఈ విధంగా చేసినాను అత్తలతోనికి ఇంత పెద్ద ఊరుకు సాపలు పెట్టినట్టే నేను దేశాన్ని సాపలు పడుతున్నాను పెట్టి చూపెట్టినా గుడుసులు పెట్టి ఏనుగలు కట్టి గుంజు కత్త ఉంటే సాప కదులుతలేదు అయినా రోజంత ఆ సాపను ఇడిపించుకుంటూ అమ్ముతా దేశాల పన్ను అమ్ముతా ఉంటే రోజులు గడిచిపోతున్నాయి దాని బొక్కలే ఎంత మొగురాలు బొక్కలు అయినా ఆ విధంగా అసలు సాప చూసినవా అయినా అల్లుడా అన్న మాట తప్ప అవద్దవాడా దేశాలు చాలంత సాపను పడతాను సాపను పట్టిను నేను కూడా అన్నమాట తప్పకుండా అవ నా బిడ్డ మళ్ళీ మగను అల్లుడా కళ చేసి కలదార వద్దన్నాడు చెల్లె నేను ఒకటి మాట చెప్పు మరి చూసినవా నేను మాత్రం ఒప్పుకున్నా అల్లుడు కూడా ఒప్పుకున్నాడు నేను ఒకటి మాట చెప్పు నా బిడ్డ మళ్ళీ మగను నీ ఇంటి కోడలు చేసుకుంటావా సరే పర్వాలేదు అన్నయ్య అంతేనా కాదంటనా అన్న నేను ఎక్కడ పోయేది వచ్చితే ఎక్కడ పోయేదాన్ని నన్ను రోజులు కత్తుకొని కళ్ళ కత్తుకొని కడుపు కత్తుకొని ఇవాళ మీరు నా కొడుకుని దాదుకురు నన్ను దాదుకురు ఆఖరికైతే మీరు రక్తమే నాకు దార పోతున్నారు మా అన్న నేను అద్దంటనా సరే ఒక్క మాట ఇంట్లోనే పిల్లగాడు ఏమంత గమ్మత్ ఉంటది చేస్తే ఏమంత గమ్మత్ ఉంటది అని వాళ్ళ గుడి కాడికి వెళ్ళి పెళ్లి పిల్లలు చేసి దప్రసన్నతోని ఇంటికి దగ్గర రాందని ఆ కొడుకుని పెళ్లి పిల్లలు చేసి అక్కడ
దొరకపోతున్నారు ఏయ్, ఏయ్. హనుమన్ల గుడి కాడికి ఈ సప్పుడు ఇక్కడ ఉండనే గాని అలా తండ్రి కబీర్న మారాదు ఆనాడు తండ్రికి రోగం వచ్చిందంటే ఏడంతరాల మల్లె మొగ్గం తీసుకొస్తా మన బాప పానం కాపాడుతావా నీ ముత్తైతాను ఇళ్ళకాల నిలబెడుతున్నా అని చిరుతి కట్టుకుని అడిగి పాలయ్యిండు మల్లె మొగ్గ పాడుగాను ఎక్కడ తిరిగినా మల్లె మొగ్గ లేదు ఎక్కడ తిరిగినా మల్లె మొగ్గ లేదు ఒకవేళ ఇంటికి మర్రిపోతే మా బాపానం పోతది అయినా మా బాపానం పోతది నా తల్లి ముత్తైతాను వెళ్ళిపోతది నేను బతికుండేందుకు ఆ మల్లె మొగ్గ ఎక్కడ దొరకాలి చెట్టుకు దెంకులాడుతుండు ఎంత తిరిగినా మల్లె మొగ్గ జాడలేదు ఆఖరికైతే మదన పిసిలు వేసినట్టు అటువంటి పిసిలే కాలు తప్పినట్టు మల్లె మొగ్గ ఎక్కడుంది మల్లె మొగ్గ ఎక్కడుంది అని ఎంత దిగిన మల్లె మొగ్గ దొరకపోదాయే అన్నం లేక గరవు లేక అంకలు ఎండికలు సాతల్ల పొడుగు ముక్కులు ఎండికలు ముగుదల్ల పొడుగు తలకూరలన్నీ పెయి విధ ఏర్లు అరకపోయినాయి తిరుక్కుంటా జంగల్ దిగత్తున్నాడు ఆఖరికత్త శంకుదేవుని పల్లె ఊళ్ళకచ్చిండు ఊళ్ళకచ్చి అమ్మా కొంచెం అన్నం పెట్టు అమ్మా కొంచెం అన్నం పెట్టు మల్లె మొగ్గ దొరకది మా తండ్రి బతుకడు అమ్మా కొంచెం అన్నం పెట్టు అని ఆ ఊళ్ళి అడక తింటున్నాడు పిసోడు అని చెప్పి కబీర్నా మహారాజుకు మనిషికింత అన్నం ఎత్తున్నారు గక్కనే దప్పుల సొన్నాయిలు వినబడుతున్నాయి కన్న కొడుకును గంగని వచ్చి రాదును దప్పుల సొన్నాయిలు ఇంటికి ఎదురుకత్తుండ్రు అయలకం అవుతుంది అయినా తినటోళ్ళు తింటుండ్రు పోయేటోళ్ళు పోతున్నారు కొడుకు లగ్గం ఇంకా తాళి కట్టలేదు కొంతమంది పెళ్లి భోజనాలు చెప్తురు కదా లగ్గం కాకముందు భోజనాలు నడుతున్నాయి అక్కడ భోజనాలు అప్పుడు బంతి భోజనాలు ఇప్పుడే అడక తిన భోజనమే అప్పుడు ఆ పెళ్లి భోజనాలు పెట్టి పెళ్లి భోజనాలు పెడుతురు ఇక భోజనాలు పెట్టగానే ఈ కబీర్మ రాజు బంతిలో కూర్చున్నాడు అమ్మ కొంచెం అన్నం పెట్టవా అమ్మ కొంచెం అన్నం పెట్టవా ఓ కొంచెం పొంది దగ్గర కూర్చున్నాడు ఓ పిసుడా అటేసిపో అంత మురుగు వాసన ఎన్ని రోజులుగా తానం చేయక అంత కౌసు వాసన దూరం అని చెప్పి అటు నువ్వు ఎత్తుండు అమ్మా కాంచనమాల నువ్వు కాడ నేను కాడ నా కోడలు పూలవాటి ఓ కాడ ఆ మల్లె మొగ్గ దొరకది అమ్మా నీ ముత్తైతే నేను ఇట్లాగా పాడాలి అమ్మా కడుపులో ఆసరి లేదు కొంత మీదికి వెళ్ళిన వారే ఇది అని మన దోషుడు ఆపితే పూలవతి అన్న పేరు ఆ పూలవతి సక్రా విన్నది ఎవరు పూలవాతి అన్నారు కాంచనమాల అన్నారు ఎవరు కావచ్చు వచ్చేవరకల్లా అమ్మ కొంచెం అన్నం పెట్టు ఇప్పుడు కళ చూసింది ఈ పక్కపున్న నీసు కవసరా నువ్వు చెప్తుండు అన్న అవుర్రి అత్తగారిని కొట్టకుండ్రి అత్తగారిని తిట్టకుండ్రి ఆ లెవెల్లో కాదు నా భర్త నాదా నీ ఊరికి వచ్చాను నాదా ఎందోరు ఎక్కడున్నావు నాదా నాదని చెప్పి దగ్గరికి రాగానే గానాడి కబీర్న మహారాజు మీదకి చూసిండు పులాది మరియు భార్య ఇక్కడెందుకు నువ్వు ఉన్నావు మన కాంచనపూరి పట్నమాయే నా తండ్రికి రోగం వస్తే నేను 700 మల్లె మొక్క తీసుకొస్తాను జంగలి పాలు అయిపోయినా భార్యకి ఇక్కడ ఎందుకున్నావు అమ్మాకి ఇక్కడ ఎందుకున్నావు అనగానే పూలవతమ్మ మీద వాడు ఏడుస్తున్నది అయ్యా ఎట్లా అయిపోయినావు అయ్యా మల్లె మొక్క కాదు మన్ను కాదయ్యా నీకు మల్లె మొక్కని పేరు పెట్టిండు మీ తండ్రి పాపగారి ముండ కొడుకు అటువంటి మన కడుపు లోపల మొలక మొలిసిన సంగతి నీకు గురితే నాకు గురితే ఆ కడుపుల మొలక ఉండంగా నీకు ఆ ముండ కొడుకు నా మీద కన్నేసిండు అవి నిన్ను చంపన్నా అని నీ తల్లి కాంచనమలని చంపన్నా అని లేని రోగాన్ని పేరు చెప్పి 7 మల్లెమ్మకైతే బతుకుతానంగానే నువ్వు తల్లి పానం కాపాడన్నాని తల్లి ముత్తైతనం కాపాడన్నాని నువ్వు మల్లెమ్మక్క కోసం వెళ్ళి అత్తివి నువ్వు వచ్చినాక అరగంట కాలేదు మీ తల్లి అంట చేసుకుంటా లోపల ఉన్నది మీ తండ్రి ఊరికి వచ్చిన రెట్ట పట్టి ఉండు అత్తమ్మా ముసలుడు ఎట్లా చేస్తున్నానంగానే అదయ్యా నా కోడలయ్యా నా అన్న బిడ్డనయ్యా మన మాన కోడలయ్యా అది అట్టి మనిషే కాదయ్యా గర్భవతి అని మీ తల్లి మొత్తుకొని దగ్గరికి వస్తే ఎదురుకొచ్చలో ఒక తందాన్ని 6 రూపాయల వడగొట్టి తలపేసి తాళం పెట్టిండు తలపేసి తాళం పెట్టి మళ్ళా ఆవిరికి వచ్చి జిట్టపులి మీద పడ్డట్టు
మాగ మీద పులి పడ్డట్టు మీ తండ్రి నా మీద పడ్డాడు నీకు మొగ్గులు ఆడిండు ఆఖరికైతే మీ తల్లి లోపల ఉండి తలప సందలకేలి ఏమే నా కొడుకు ఎరగంట కాలేదు నా కొడుకు ఎరగంట కాలేదు ముసలోని ఒక నువ్వుకేసి తల ఒక తనదాన్ని ఉరకమ్మ నా కొడుకు దొరుకుతాడు మీరన్న సల్లంగా బతుకుర్రి ఈ ముసలోడు తలప తీయడు నేను బతకబోను మీ తల్లి లోపల ఏడుచుకుంటా ఉన్నది మీ బాబును వాడు నువ్వుకేసి నేను నీ ఏమడి ఎగబడి ఉరికొచ్చినా నువ్వు నాకు దొరకలేదు నువ్వు నాకు దొరకలేదు కడుపుల కొడుకు కొడుకుని మోసుకొని ఓనాదా తిరగని గుట్టాలు ఓనాదా తిరగాని కట్టలేవు ఓనాదా కొడుకుని కడుపులో మోసుకొని తిరగని గుట్టలు లేవు తిరగని గట్టలేవు ఆకలైతే అట్టాకు దూపలైతే పచ్చాకు బుద్ధికుర పొందాలు అన్నమో అన్నమో రామచంద్ర అయిపోయింది కట్టబట్టలు లేక తేకుడకు లంగూల కట్టుకొని పరడా కొంగులు లేచుకొని గట్టపన్న తిరిగి తిరిగి గంగోటికి వచ్చే వరకు కాలం దగ్గరికి వచ్చింది గంగల దొరికినాను గంగాల దొరికినానే ఓనాదా ఆ గంగ తల నన్ను కాపాడింది నాదా నాకు పురుడు పోసినది ఓనాదా నాకు పురుడు పోసింది గొయ్యి ఎత్తబోయలే నన్ను కాపాడి నన్ను కళ్ళ కత్తుకొని కడప కత్తుకొని మన కొడుకుని దాదుకున్నారు నన్ను దాదుకున్నారు ఆఖరికైతే అలా బిడ్డ మళ్ళీ మొక్కను మన కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తున్నారు అయ్యా ఇలా కొడుకుల గారికి అందచ్చు అయ్యా అగో మీద పడి ఏడిచిందో ఏడు పుట్టిన కథ అంతా ఎల్లగక్కి ఇలా కొడుకుల గానికి అందత్తమని మీద వాడు ఏడు వంగనే అప్పటిదప్పుడే బెత్తపోయిలంతా ఇల్లెవలు ఇది భావన ఎంత ఎట్లా అయిపోయాడు అని అప్పటిదప్పుడే మంగళవారిని పిలిపించి ఆ సౌరం శుద్ధి చేసి ఉడుకు నీళ్ళతో స్నానం చేపించి ఆ ఎండిపోయిన పేగులకు ఇక్కడ అన్నం పెట్టి పెట్టి ఇంకప్పుడు కొడుకుదా ఆ పెళ్లి బట్టల మీద ఉన్న గంగతి వది రాదు ఆ నాని ఎవరికి వచ్చేనా ఎవరికి వచ్చేనా అవులాగే కలిసినట్టు అవులాగే కలిసినట్టు తండ్రి కొడుకోరు వచ్చేనా నాడు గంగ దివతిరాజుకు 7 అంతరాల మల్లెమ్మకు అంగరంగ వైభవంగా ఎంతో మందిగా పెళ్లి జరిగింది గంగ దివతిరాజుకు 7 అంతరాల మల్లెమ్మకు అంగరంగ ఎంతో వైభవంగా పెళ్లి జరిగింది తిరువెల్లి మారువెల్లి మొత్తం జరిగిన తర్వాత ఆనాడు మామల కూర్చుని పెట్టి అత్తల కూర్చుని పెట్టి ఎల్లమ్మా వెనకడ మా తల్లి చూసినగా మా తండ్రి పిసి అవుతారా మీద వచ్చినాక మీద వాడు ఎడుతూ ఉంటే నేను కూడా పిసుని పట్టుకొని ఎడుతుంది అనుకున్నా ఇంకా మూరడి గడ్డం దాని మీసం అటువంటి అందవికారం ఉండి పిసుని పట్టుకొని ఎడుతుంది అనుకున్నా తండ్రి చూడు ఎంత కట్టపడ్డాడు అయినా మా తల్లి వెనకటి కట్టగాలని చెప్పుతే మామలారా నాకు ఇక్కడ ఉండబుద్ధి అయితే లేదు మీ బిడ్డ 7 అంతరాల మల్లెమ్మకున్న సాగదోలు ఉంది మీ బిడ్డను తోలుకుని మా బాబును తోలుకుని మా అమ్మ తోలుకు కూడా నలుగురు ఆ దేశం పోయి ఆ ముసలోడు బతికే ఉంటే ఆ దాసి రవణమ్మ బతికే ఉంటే అయినా గాని మరి అక్క చెట్టు కోలుకుండా ఆడిస్తాం ఆ త్రిపిత్ర అన్నోడు బతికే ఉంటే అక్క చెట్టు కోలుకుండా ఆడిస్తాం ఇప్పుడే పోతాం మామ నీ బిడ్డ సాగదోలు అనగానే అయినా భర్త ఎక్కడుంటే భార్య అక్కడుంటే నా అందం అయ్యా నేను కాదన్నామా తప్పకుండా నా బిడ్డని ఏం పడత్తది మీకు మీరు ఒక రాజాక రాజులు ఒక దేశానికి దేశాలంటే నా బిడ్డ కూడా మోసుగా పుట్టింది అలా తప్పకుండా వైరానంగానే ఒక గానాడు చూసినవా కబీర్నామా రాదు పూలవాసమ్మ ఆ గంగ దివజి రాదు 7 అంతరాల మల్లె మొగ్గ కూడా 4 బయలుదేరు కూడా 4 బయలుదేరి రాని గాని ఆ
అక్కడి కాంచనపురి పట్ల మీద సంగతి ఆ తిరిపి గన్నోడు ఐసు కొడుకని కానీ ఏ చదువు రాదు ఏ శాస్త్రం రాదు కానీ ఈ కాంచనపురి మా రాజపురాకు ముసలోడు అయిపోయిండు ఆ రవణమంటుంది కొడుక నువ్వు కచ్చిరేలు పోవారా ఇంకా నువ్వు ఎప్పుడు కచ్చిరి వెళ్తావరా కచ్చిరేలు పోవా నువ్వు కొడుకుని నిలుపుతుంది అమ్మా కచ్చిరంటే అది ఎత్తేస్తుంది మీ బాబాయ్లు ఏంటిదిరా అది నాకు ఎత్త గుర్తుంది మీ బాబాయ్లు ఏంటి కచ్చేరి వీధికి పోవాలి కచ్చేరి వీధికి పోయి పెద్దరాయుడు సినిమా వచ్చినావు నువ్వు పెద్దరాయుడు సినిమాలో సిక్స్ 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 అనుకుంటే ఇట్లా టువాల్ వేసుకుంటారు చూడు అట్లా వేసుకొని కచ్చేరి మీద కూర్చొని నీ మాటలే అనుమత్యాలు కొడుక ఏది లేకపోతే లేదా నేడవద్దురా ఉన్నతో సర్ది పెట్టుకోవాలి నీ బతికే ఇట్లుంది అంతేనా ఇప్పుడు నేను కచ్చేరి పోవాలి సరే బాబుగా కితం పెట్టు బాబు దగ్గర ఉంది కచ్చరికానే ఉన్నది కిరీటం కూడా కచ్చరికానే ఉంది కిరీటం అనుకున్న నాకు ఆనతలేపాయ కిరీటం కితం పెట్టు కిరీటమా బాబు ఆ పెద్దరాయి పెట్టుకున్నాడు ఆ కంకణం పెట్టవా ఉంగరాలు పెట్టుకుంటారా ఏం లేకపోయా అన్ని కడిగి పెద్దరాయి పెట్టుకున్నాడు కంకణాలు పెట్టు కంకణాలు పెడతా కొడుక ఇక నువ్వు కచ్చిరి పోయి ఏలాలి పంచాయతీ చెప్పాలి నువ్వు పంచాయతీ చెప్పాలి కచ్చిరి మీద ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకో వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి నువ్వు ఇప్పుడు నేను కచ్చిరీలో బాగున్నా కచ్చిరీలో పోతున్నా జంబల్ మారే కాలా వేరే అత్తిరి బిత్తిరి పెరుగుతూ ఉన్నాను అత్తిరి బిత్తిరి పెరుగుతూ ఉన్నాను మొన్నెప్పుడు మా బాబు కూర్చుంటే మంది బాగున్నదు కొద్దిగానే ఉన్నారు జవందు కదా ఇక్కడే మేమే ఇక్కడ నన్ను రాజు కాదు అంటావుదా ఏమనుకున్నావు ఏమనుకున్నావు ఎవరనుకున్నావురా నేను అత్తిరి బిత్తి పిడుగును మామూలు పిడుగు అగ్గి పిడుగు అత్తిరి బిత్తి పిడుగును ఇగో దండం పెట్టు దండం పెట్టాడు నేను అత్తిరి బిత్తి పిడుగును మా కొడుకును అత్తిరి బిత్తి పిడుగును దండం పెట్టుది అరే దండం పెట్టకపోతే కొట్టే కొడతారు ఇగో మీరు తన్నుకొని గుద్దుకొని రాదు నేను పంచాయతీ చెప్తా జట్ట రాదు కదా లొల్లి లేకపోతే లొల్లి పెట్టుకొని రాదు మీరు గెత్తుకాడి పంచాది పెందమ్మగల పంచాది తన్నుకొని రాదు గుద్దుకొని రాదు దెబ్బలు పరనోడే సిపాయి పట్టుకుని మంతుడు అదే తన్నుకొని గుద్దుకొని రాదు అరే నిన్న ఏమనుకున్నావురా అత్తిరి బిత్తి తిరుగును మరి పిరిగంటే గది గది అరుగుతుంది అప్ప పిడుగుపడ్డట్టు నువ్వు ఏడబడ్డా అరే ఇంతైనా రాదు దండ పెడుతున్నావా అయ్యా సరే ఎంతైనా నువ్వు రాదు అయ్యా నువ్వు రాదు అంటే రాదు ఏ రాజ్యానికి రాదు దేశానికి దొర అయ్యా నువ్వు నీ అంత లేనేలేడు ఎవడు నీ అంత దరిద్రుడు లేనేలేడు అమ్మ మా అమ్మ మంచిదా అందుకే నాకు పిడిగంటే పిడిగపోతుంది మీరు తండ్రి కొడుకు కుదుకొని రాదు పిడిగంటే పిడుగు తువాలా అరే తువాలితో ముగ్గు తీసుకుంటా రాజు సేవ చేయాలా సరే 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 చెప్తున్నా తిరిపిడుగు ఇక అత్రోపుత్రుడు వారికి వతనం ఉండే ఇక అత్రోపుత్రుడు రాజ్యం వెళ్తుండు అత్రోపుత్రుడు రాజ్యం వెళ్తుండు అయినా తీర్పులు చెప్పినా అందుకే మాట నత్తి కాబట్టి ఏ తీర్పు సరిగ్గా చెప్పలేదు ఒకళ్ళు నవ్వుతురు ఒకళ్ళు గులుగుతురు ఈ ముఠ కొడుకు మూతది
దిక్కు ముక్కో దిక్కు ఏళ్ళు దిక్కు కాళ్ళు దిక్కు ఇక అతిరిపి తిరిపిడి రాజవేలుతుండు అక్కడ రాజవేలకుండా అతిరిపి తిరిపిడి ఉండనే గాని ఇక్కడికి వెళ్ళి కదిరినమారాదు భార్య కాంచనమాల కొడుకు గంగది వచ్చి రాదు కోడలు ఏడ తెల్ల మెల్లవగా కోడలు కూడా బయలునారు బయలునారు రాంగపూలవతి కట్టబడకుండా తినాతో పట్టుకొని కొడుకారిని కట్టబడ్డతో వగిరే అని చెప్పి చూపించుకుని పోతున్నది అయినా కానీ కొడుకు తోలుకొని కొడుకు తోలుకొని భర్త తోలుకొని పూలవాది వదవున్నది వదవున్నది పూలవాది వదవున్నది వదవున్నది వెళుతున్నారు వెళుతున్నారు మెల్లంగా మెల్లంగా కాంచనగిరి పట్నం పొలవారి కంగరే కలవటాది 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 కొడుక కదేర మామ 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 ముండ కొడుకున్నారేట పట్ట బంగుల కదే ఉన్నది మా అత్త కాంచిన మాలు లోపల పడగొట్టే బంగుల కదే ఉన్నది మా అత్త కట్టపడ్డ బంగుల కదే ఉన్నదంగానే గంగది వదిరాజు ఉన్నాడు అదే బంగుల కోదాం అదే బంగుల కోదాం ఊళ్ళే అతిరిపి త్రిపిడిగా నోడు ఏం చేస్తున్నాడు రవణమ్మ ఏం చేస్తుందో మరవ గుంజుకోవాలంటే మొదల ఆ బంగుల కోదాం అన్నారు ఆ బంగులకేనక కొడుక ఇదే బంగుల ఆనాడు ఆలకూత చేసిన బంగుల ఆనాడు అలకూత చేసిన బంగుల ఇంతవరకు బల్లి పాతర బట్టి ఉన్నది గానాడు పూలవాతమ్మ మల్లెమ్మ గాని అలకూత చేస్తున్నారు అలకూత అంత చేసిరు గాని ఆ కాంచనమాల కూడా కొట్టినారా తలపట్ని వేసి ఉన్నది తలపట్ని వేసి ఉన్నది కొడుక కొడుక గంగది వచ్చి రాదా ఇవన్నీ నీ భార్య నేను కలిసి అలకూత చేసినాం కాని ఆ వార్తను పడబెట్టిన ఆ రాత్రి తలపేసి ఉన్నది తలపేసి ఉన్నది అనగానే గానాడి గంగది వచ్చి రాదు ఉడికిపోయి తలుపును ఒక తందా నిన్ను ఆ తలుపు 16 ఒక్కలైంది చూసావా కల చూడే అమ్మా కాజమాల గొక్కలు ఒక కన్నే కుప్పగూలి ఉన్నాయో కాంచనమాల మొక్కలు ఒక కన్నే కుప్పగూలి ఉన్నాయి మరి కుప్పగూలి ఉండంగానే అటువంటి పులవాతమ్మ కళ్ళ చూసింది అత్తమ్మ అత్తమ్మ నా కోసం ఎల్ల నువ్వు లోపల నీకు పానం కుమిలి కుమిలి వేయింది నీ అట్టి బొక్కలే కుప్పగూలి ఉన్నాయి అత్త అత్తని బొక్కల వాడి పూలవాది ఏడుతుంది పూలవాది ఏడుతుంది మా మంచోడ నువ్వు నమ్ముతుంది నేను నమ్ముది ఇలా అన్నాడు నువ్వు కొడుకుతుందా కొడలతో తిరిగి వచ్చినట్టు నేను ఇలా కొడుకుతో కోడలతో తిరిగి వచ్చిన నువ్వు బతుకుంటే మమ్మల్ని మురిసిపోదు మమ్మల్ని చూసా మురిసిపోదు అని తల్లి తండ్రి ఏడుతూ ఉంటే అమ్మ మన కబీర మహారాజు ఏడుతుండు అత్తమ్మ అత్తమ్మ అనే పూలవాతి ఏడుతుంది అప్పుడు గంగదేవది రాదు అమ్మ మీరు బయటికి వెళ్ళదు మీరు బయటికి వెళ్ళదు అని తండ్రిని తల్లిని బయటికి వెళ్ళగొట్టిండు అవ తలుపులు వేసుకున్నాడు తలుపులు వేసుకొని బొక్కలన్నీ పిండి పిండి చేసి నీళ్ళ పాన పెట్టి ముద్దకు తెచ్చిండు నీళ్ళ పాన పెట్టి ముద్దకు తెచ్చిండు ఆనాడు పిట్ట గుళ్ళు కట్టే కాడ అసలు లేక దూలా లేక ఇల్లు కట్టుకుని గౌరంగా ఇల్లు కట్టుకుని గంగ తల్లి వచ్చింది ఆ పిల్లగానికి గురుబోధ నేర్పింది నా మంత్రం నీకు అంటినట్టే ఉంటే ఉన్న పానం బొమ్మంటే పోవాలి లేని పానం రమ్మంటే రావాలి అవి కట్టి మధ్య కొడితే నా మంత్రం చదివి కట్టి మీద మధ్య కొడితే కట్టి నడమంటే నడవాలి అనేటువంటి ముచ్చట చెప్పింది ఆ మంత్రం ఆదికొచ్చి బొక్కలం కచ్చి పిండి పిండి చేసి మళ్ళీ చేసి ముద్దకు తెచ్చి కాళ్ళు రెక్కలు ముక్కు తలకాయ పిండి బొమ్మను చేసి ఆ బొమ్మను వండబెట్టి అవ నామనామ మంత్రం శ్రీ రామయోగ యంత్రం ఇయ్య కట్టు కడుతున్నానే బొమ్మకు చెట్టు పెడుతున్నానే ఆది
కట్టుగా నంద కట్టురా అతిశక్తి అమ్మవారి కట్టురా భూమి కట్టుకు మండల కట్టు బోధపేతపి సాగిండాకులు సదలంబర కోయ కట్టుగా కొండ కట్టుగా కొలిమాలమై ఇక కట్ట కడతానే పెడతానే అగ మంత్రం చదివి ఆ విధంగా బొమ్మ మీద మత్తు కొట్టంగానే ఆ పేన జీవనం పేయిలో పుట్టినట్టు ఆ బొమ్మ లోపల పానం పెట్టి అబ్బా నిద్రాని గానాడ కాంచనమాల లేచి కూసున్నది ఆ కాంచనమాల లేచి కూసున్నది. ఏ బట్ట మీద ఉందో ఆనాడు చనిపోక ముందు ఏ చీర మీద ఉందో ఏ నగల మీద ఉందో ఏ రూపం మీద ఉందో అదే రూపం మీద లేచి కూసున్నది. అదే బట్ట మీద అదే నగల మీద లేచి కూసున్నది. కూసున్నది కానీ మనమని కాళ్ళు భర్త కాళ్ళు ముగురాలు వచ్చినా కనబడ్డాయి. అవి భర్త కాళ్ళు ముగురాలు వచ్చినా కనబడ్డాయి. ఇటు మీదకు చూడక ఆ కాళ్ళు అందుకొని అయ్యా కోడలు ముట్టుకోకు నాది నా మాన కోడలు నా అన్న బిడ్డ అది గర్భవాసి నీ ఆ కోడలు ముట్టుకోకు అయ్యా నీ దండం పెడితే నీ కాళ్ళు మొక్కుతా అగ మన కాళ్ళు మొక్కుతున్నా అది మొక్కుతున్నా మన కాళ్ళు మొక్కుతున్నది మొదలన్నది. అగ భర్తని పోయి కాసిన మళ్ళా కాలు మొక్కితే గంగ దివసాలు పక్క పక్క నవ్వుతుండు. తలుపు తీసుండు అమ్మా బాబీ గారా ఓ ముసలావా నన్ను నీ మొగడు అనుకుంటున్నావా? అయ్యో నన్ను నీ మొగడు అనుకున్నావా? నేను వెనుకల నీ శత్రు కన్నా మొగోడు నీ శత్రు కన్నా మొగోడు నా తల్లి ముట్టుకున్నాడు నా తల్లి కడుపులో ఉన్నా అగ మొలకాయ ఉన్న మొగోని కొడుకు నీ మనం అన్నీ ఉన్నా నేను అగ నీ శత్రికన్నవాడు నా తల్లి ముట్టుకున్నాడు నా తల్లి కడుపుల మొలకాయ ఉన్న మగోన్ని అగ నీ కొడుకున్నానంగానే గానాడు తలంతా బలగం కలిసినట్లు అందరు కలిసిరు. అగ బలగం అంతా కలిసి ఒకల కథ ఒకరు చెప్పుకున్నారు. అత్తమ్మ ఆనాడు కూడా నువ్వు కొడుకుతో నాతో తిరిగి వచ్చినట్టు ఇయ్యల్ల కూడా నా కొడుకుతో నేను తిరిగి వచ్చిన ఇక నీ కొడుకు కూడా కట్టపడ్డాడు కొడుకు లగ్గానికి అందచ్చుండు ఒకల కట్టగాల ఒకరు చెప్పుకుంటే మరి గంగతి వదిరాజుడు ఆనాడు ఏమంటున్నాడు అమ్మా ముసలవ్వా ఇదంతా మూల కారణం నీ భర్త. ఈ కాంచనపురి మారాదు వాడు ముసలయ్య బతికే ఉంటే ఒక్క చెడు గోలు కొన్నాడుస్తా దాసిరావనమ్మ బతికే ఉంటే అదికి పితిరిపిడుకు బతికే ఉంటే మరి అక్క చెడు గోలు కాడేస్తా ఇంకే భయం ఉంది అమ్మా నువ్వు బయలు ముందు పోదామంటే మన బలగాన్ని చూసినా మనకి ఉచ్చపట్టు పడాలి మన బలగాన్ని చూస్తేనే చూసినావా వాళ్ళ బట్టలు నానాలే కానీ చూసినావా కాంచనమాల కొడుకు కబీర్నమారాదు కబీర్నమారాదు భార్య పూలవాతి కన్నా కొడుకు గంగ దివజి రాదు గంగ దివజి భార్య మలమొగ్గ కలిసినట్టు కాంచనమాల కొడుకు కబీర్నమారాదు పూలవాతి గంగ దివజి రాదు 7 మల్లెమొగ్గ మరి కూడా అటువంటి 5గురు గెస్ట్ హౌస్ కాడికి వెళ్ళి ఊళ్ళో ఒక నడుచుకుంటా బట్టే మరి కోటైనా నెగొల్లలున్నారు ఆ కోటాలు ఎక్కేసుకుంటూ వస్తారు మామంచి రమణి అంటారు మారాలు ఎక్కేసుకుంటూ వస్తారు మరి ఎల్లక మల్లక ఏమంటుండరు కానాడు ఆ బంగులారా మిస్కెళ్ళిరా అక్క అబ్బు కాంచనమాల బతికే ఉంది అబ్బు కాంచనమాల బతికుంది వాళ్ళ జనం చూడు వాళ్ళ మంది చూడు ఏ అని చంపేదాకుండు ఉన్నది కూర్చో సప్పుడే చంపరాకుండా కత్తి పడతారా కాంచనమాల అవ్వా మమ్మల్ని చూసి కాంచనమాల బతికే ఉంది అంటున్నారా? బతికే ఉన్నా నేనే కాదు అమలాల నా బలగన్న చూడు ఇక నా కొడుకు కబీర్నమారాదు నా కోళ్ళు పూలవాతి ఇక నా మనవుడు గంగ దివజి రాదు నా మనవరాలు ఏడుతున్న మల్లెమొగ్గ అని కాంచనమాల సెగలు చాపుకుంటా ఆ బంగ్లాల మనకి చెప్పంగానే ఎల్లక మల్లక కొడుకు సొగ పెట్టుకుంటా మరి కాంచనమాల బలగన్న చూడే అమ్మా ఎప్పటి పడిపోతున్నారు కొంతమంది ఆడ
అంటే అతిరిపి తిప్పిడికుందా ఉన్న జవాన్లు ఇలా తిరిపి తిప్పిడి చంపుతారు ఇలా బాణ తీస్తారు ఇలా కథ అని పీడిగలు రవణమ్మ పతనం అయింది లగ్గం అవుతుంది మనం ఆ కత్తిరికాడ ఉంటాడు కదా ఇలా అచ్చురు నీ పతనం అయింది అని అతిరిపి తిప్పిడి చెప్తాం అసలే భూమి మీద అవుతలేదు ఆనాడు జవాన్ వాళ్ళు కాంచన వాళ్ళ కళ్ళ చూసిన వాళ్ళు కచేరి కాడికి పోయి మేము రాజుతోడు చెప్తామని ఎట్లా పోతున్నారు వాళ్ళు రాజా రామ రామ పలుకు తీరా రమంత రామ నీ పండు పలుకు తీరా రమంత రామ ఈ విసిరిముండ కొడుకు ఈయనకి చేతులు లేకుండా ఈయన కాళ్ళు లేకుండా నేను దండం పెట్టు ఈయన ముక్కు శివుడు కూడా మేమే చేసినట్టు ఇలా నీ ముక్కు వాళ్ళ బుద్ధి భయపడలేదు మేము భయపడలేదు అయ్యా 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 బిద్దిరి రాజు పలుకుద్ది నీ పండు పలుకుద్ది అత్తుణ్ణి ఉక్కు మిన్నడు పిడుగు అయితే నీకన్నా పెద్ద పిడుగు వచ్చిండు నీ తమ్ముడు అవుతాడు కబీర్ మహారాజు కొడుకు కనకాది గంగజీవతి రాదు నీ కొడుకు అవుతాడు అచ్చనంటే అనబట్టి దొరకబట్టి పండబెట్టి మా పెద్దమ్మ కాంచనమ్మ కొడుకు ఇంకా బతుకుంది ఆదా బతుకుడు కాదు పిల్లలు చేసిండు ఇంకా నీ చేసిండు పిల్లలు పెట్టిండు పెద్దమ్మ కాంచనమ్మ బతికే ఉంది దాని కొడుకు కబీరమ్మ రాదు వాని పెన్ను పూలవాది కొడుకు గంగ జీవతి రాదు వాని పెన్ను మల్లె మొగ్గ నాకేమైందిరా కోడలు ఓజే తిరిపి పిడుగుండ్రా ఎనకడమ్మా తమ్ముని పెన్న కబీర మహారాజు పెన్న మీద మా బాబు కన్నేసింది కదా నేను ఇప్పుడు మల్లె మొగ్గ మీద కన్నెత్తదా ఇప్పుడు నన్ను వచ్చి చంపుతారా నువ్వు కావని కాదు ఆడచ్చి నేను లావట్టయితే నీ డబ్బు వాళ్ళు మా పెద్దమ్మ బలగంగా తచ్చినటువంటి కోడల పడితే మల్లెమ్మ పెళ్లి చేసుకుంటా అవని నాకు ఏళ్ళు లేప కత్తె పట్టుకుంటా కత్తే మోసేది కట్టుకో
కోడి పందాలో కోడి కాలు కాత చూసినావా గట్ట కాళ్ళకు నీ మొండి దేవాళ్ళు వచ్చి అయ్యో ఆ త్రిపిడిగా నీ పెద్దమ్మ బలగం వచ్చి నేను చంపుతారనగానే ఒక అందుకు భయం వచ్చింది అయినా గాని నీ కత్తిరి బంధు పెట్టి మెల్లగా మెల్లగా ఇంటి కొరుకుతున్నాడు ఇంటికాడ దాసి రవణమ్మ వాళ్ళ తల్లి రవణమ్మ అమ్మా అమ్మా మన పెద్దమ్మ బలగం వచ్చిందట నువ్వే మొగోనిరా పెద్దవాళ్ళు ఎప్పుడు చచ్చిపోయా మళ్ళీ ఎంతో వచ్చిందని చెప్పబడి మన పెద్దమ్మ కాంచనమ్మ వచ్చిందట కాంచనమ్మ కొడుకు కబీరమ్మ రాదట వాడి పిల్ల పూలవతట దాని కొడుకు గంగటి వదిరాజు అలా బిడ్డ వాళ్ళ కొడలు మల్లెమ్మక్కనట మల్లెమ్మక్క అయితే మీ పెద్దమ్మ వచ్చింది మీ పెద్దమ్మ కాంచిని దాది నా గోస తలిగి నా ఊసుడు తలిగి నా కలకల తలిగి ఎప్పుడు వచ్చింది కావచ్చు ఎప్పుడు కొత్త పురిగింది నీ కొడుకు కలగన్నట్టు బిత్తిరి కొడుకు అంటే ఇంకెంత బిత్తిరి రత్తురో దేవుడు కొడుక కొరుకుతారు కొడుక కదే కదా అన్న కలవాడు కత్తి పట్టుకోండి కొడుక మూడు చేతులకు నీ కత్తి కడతాను కత్తి అమ్మా అక్కడికి వెళ్ళి గంగ రాదు ఏమన్నాడు మరే ఎలా చూసినావా నన్ను మల్లగాను అంటున్నావు మరి కత్తి అటువంటి కత్తి పట్టుకోవాలంటున్నావు ఇలా చూసినావా నీ తల్లి రమణమ్మ నిన్ను మల్లగాని కట్టు చేస్తా మంచిగా కలిగి సాగు చేస్తానా అని అటువంటి గంగ దివసి రాదు దగ్గర కనురానే వచ్చాను దగ్గర కనురానే వచ్చాను ఇలా కజినమాల బలగం వచ్చింది రవణమ్మను చంపుతారు వాళ్ళ కొడుకును చంపుతారని చెప్పి మందంతా కూడుతున్నారు ఎంతో మంది చూసినావా లోకమంతా కూడుతురు సాలలు సాగలలు మర్రులు కమరులు కుమరులు వర్జలు గిరిజలు రెడ్డిలు గొల్లలు తెనుగొల్ల గౌలు ఏ జాతనే ఉంటా సపన్న మరణం కూడా కాంచనమాల సోగం పెట్టి ఏడుతున్నది అమ్మా ఇలా చూసినా సనువాలు గట్టి అయ్యేపటికి నా కొడుకు కబిర్న మహారాజు బతికొచ్చిండు నా కోడలు నా మనవడు మనవరాలు అంత బతికొచ్చును ఈ పాపకార్యం ఉండదు ఏబట్టి నా ఇంట్లో ఉండి నా కింద దాసి పని చేసి నా ఉప్పు తిని నా పాప తిని నా పక్క గట్టి గాలి పెట్టింది ఇలా నన్ను ఇట్లా వ్యక్తం చేసింది మనవడా ఈ కథ ఈ పాపకార్యం ఉండా ఆ ముసలయ్య సాధక ఇప్పుడు సాతగాకుండా అయిపోయింది అని చెప్పి మాట్లాడంగానే ఇలా ఈ ఊరు వందినప్పుడు పులుగపోయకుండొచ్చు బొడ్రవుతూ వాతకుండొచ్చు ఇలా దాసిరావుని బొడ్రవుతూ వాతనన్నాడు మంట చదువుడంగా అక్కడ బొందతోడి పానతోనే ఆ బొందలకు దించుండు ఇలా నీ కొడుకును కూడా ఎత్తుకో అంటే రారా త్రిపిడిగా ఇలా అమ్మ సంకలం ఉండు లోపల పోతావు నేను ఎత్తుకున్నట్టు ఇక పొడి నిలబెట్టి మనం ఉడుకుతాం అమ్మా ఇక నువ్వు బదలవు అంటే నువ్వు నేను గంగా తప్పు చేసింది నువ్వు సచ్చది నేనా ముడ కొడుక నువ్వు మంచిగా అయితే మంచిగా కొట్టబోదు అబ్బా నీకు ఫ్రెండ్ ఉన్న మొగడు దొరికిందా నీకెవరు దొరకలే మరి నువ్వు నాకే కుట్టాలా ఇంకేమో దూట్లే అవ్వు తప్పు చేసింది నువ్వు నేనా మరి నువ్వు మంచిగా అయితే మంచిగా కొట్టబోదు పెళ్ళ ఉన్న మొగడిని కూడుకుంటావా ఎక్కడ లోకం మీద ఎవరు దొరకలేదా ఆయనే కూడుకుంటా ఆయన దొరికిందా ఇక నిన్ను నన్ను బొద్దలు పెడతారాట ఇక పోదంతా ఇక దాసి రమణ పండుగలు అంటే అటువంటి ఆ బొంద లోపల పెట్టి ఈ అతిపిత్తి పిరులకు దించి ఆయన మన్ను గొడుపుతున్నారు అమ్మా లోపల పోతున్నా అమ్మా అగ మన్ను గొడుపుకుంటా రమణమ్మ నెత్తి మీద దీపం పెట్టిండ్రు దీపం పెట్టి మీదికెళ్ళి దాటిపోమంటున్నారు ఆ రవణమ్మ మీదికెళ్ళి దాటిపోర్రి పిల్లల పిల్లగాళ్ళ మూత్రవద్ద నోటి పోసుకుంటే వెళ్ళిపోమంటున్నారు ఎంతో మంది సావాగా కొంతమంది ఏడుతారు కానీ రవణమ్మని చంపంగా త్రిపురని చంపంగా చాలా మంది నవ్వుతున్నారు ఆ ముసలయ్య బతికే ఉన్న సంగతి తెలిసి అక్కడ సొలుకుంటూ అత్తుండు అయ్యో మనవాడా నన్ను కూడా చంపవయ్యా నా మనవాడా నన్ను కూడా చంపవయ్యా నా మనవాడా పాపద్దు నన్నయ్యా నేనున్నదా కదయ్యా నా మనవాడా నేను ఉండదా కదయ్యా నేను పాపాతుల్ని నా అటువంటి నేను భార్య సకదంల భార్య ఉండంగా ఇట్ల దాశాన్ని కూడుకున్నా అందుకే నా సత్యవంతురాలు నా భార్య శాపం కలిగి ఇంకా త్రిపోరడు కూర్చుండు అదిగాక
సత్యవంతురాలు కొడుకు కోళ్ళతో తిరిగేసినాక నా కన్ను పాడుగాని కోళ్ళ మీద కన్నేసిన అయినా నన్ను చంపవలసిందే, నన్ను కూడా చంపవలసింది అనగానే అప్పుడు చూసినవా అవి చంపవలసింది అనగానే గంగ దివతి రాదు ముసల ఏ పండుగ అందుకోని ఇట్లా ఒత్తు పోగానే మనవాడా ఆడ పాపాతుడే కావచ్చు, ఉన్న 3 రోజులన్నా ఓ మనవాడా, ఉన్న 3 రోజులన్నా ఓ మనవాడా, మనవడా నా కాళ్ళు మట్టలు ఇయ్యని ఏకు, నా గాజులు ఇయ్యని నా బొట్టు తీయని ఏకు, సారంగుని తండ్రి నరియంత మారాది ఎంత పాపాతుడైనా రత్నంగి ఏమన్నది అన్నలాలా మీ బావని బతికి ఇరి నా ముత్తైతన ముడి జరుగునంటే చెల్లె ముత్తైతన ఉండన్నంత పాపాతుని కాపాడిర్రు నీ తాత నరియంత మారాదు అనుకో, నేనే రత్నంగిని అనుకోండి, అయినా నా ముత్తైతనం కాపాడుండి ఆడే ముందు పోతాను, నేనే ముందు పోతాను మనవడా ధనంగానే చూర్ర ముసలోడ, మా ముసలవ ప్రేమ చూడు, మా ముసలవ ప్రేమ చూడు, నువ్వు ఇంత కట్టపెట్టినా ఇంత గోస ఉచ్చుకున్నా అవ ముత్తైతో నా కోసం ఆడిబాల తనలాడేది గందికేరా, అయినా ముత్తైతో తనలాడుతున్నది ఎంత పాపతో అయినా అవ భర్త కన్నా ముందు ముత్తై సాగుతుంది ఆడిబాల కోరుకుంటది. మరి ఈ విధంగా చెప్పి సరే మనవడా ఎందుకు నా తప్పు నన్ను తెలుసుకున్నా, అయినా నన్ను తప్పు అంటే మీ ముసలవ మంచిదే ఎప్పటికైనా నా పానం కాపాడింది, ఇప్పటికైనా రాజ్యమంతా నీదే, దేశమంతా నీదే, వారసత్వం తన నుంచి కొడుకు రావాలి, కొడుకు నుంచి మనముని కోవాలి, కొడుక కవిత మహారాజా మరి కూసుందరారా కొడుక నా కొడుక, కూసుందరారా కొడుక నా కొడుక, గానాడు తప్పండ వర్ణం లోపల తల్లి గడి తీసి కవిత మహారాజు అటువంటి తలకు పెట్టి కాంచనపురి పట్నం కవిన మహారాజుకు పట్టాభిషేకం చేస్తున్నాడు, కవిన మహారాజుకు పట్టాభిషేకం చేస్తున్నాడు. తాతయ్య సరే ఇప్పటికైనా ఉన్న 3 రోజులనే మంచిగా బతుకో, మా తండ్రికి రాజ్యం వచ్చింది, నేను కూడా చూసినవా నేను పుట్టింది నడి గంగలు నడువా, అటు నేను ఒక మా తల్లి సత్యనాన్ని గంగలు దునుకుతే ఆ పాయ అటు వాసింది, ఈ పాయ ఇటు వాసింది, నడవ దీవ గట్టకు చిన్నప్పుడు మళ్ళీ మొక్క నేను కలిసి పిట్టగుళ్ళు కట్టుకున్నాం, ఆ పిట్టగుళ్ళే మాకు ఇల్లుగా ఉన్నాను, ఆ గంగ తల్లి మాకు ఊరు పొందిస్తాను అన్నది, అక్కడ ఊరు పొందించుకొని ఆ ఊరికి పేరు పెట్టి నేను బతుకుతా, మా బాబు ఈ రాజ్యం వెళుతాడా అని ఆ గంగాధిపతి రాజు అటువంటి వెళ్ళిపోయి మరి కట్టిన ఇల్లు పెట్టిన పెళ్లి కాజేసుకొని ఊళ్ళకి మందిని రప్పించుకొని ఊరు కాజేసుకొని పట్టణకన్నా పేరే పెట్టారా, పట్టణకన్నా పేరే పెట్టిరా, అది బావని గురించి పేరే పెట్టిరా, ఆ బావని గురించి పేరు పెట్టి ఇప్పటికి నడిగంగల్లాడు బావని గుర్తు ఉంది, ఆ పాలకు రాగడము గంగ బాగా రాగడం ఒకడ ఉండబోదు, 6 నెలల కాసం ఒకసారి తీసుకపోతారాట, మరి అటువంటి చూసినావా మరి కాండమేటికి సంపూర్ణం ఈ ఎల్ల భాగ్యం పేరు మీద ఈ కీర్తనగా ఇంచుండు, ఇంకా 2 గంటలైతే తెల్లారిపోద్ది, 3 దాడిపోయింది.